మనం ఎలాంటి అభివృద్ధి ఉంటే బాగుందనుకుంటున్నారు, ఉందా లేదా? గుడివాడే కాదండి, రాష్ట్రమైనా దేశమైనా మన మామూలుగా ఇతర దేశాలైనా ముందు మెయిన్ మనిషికి కావాల్సింది ఆహారం, కూడు గుడ్డ. ఆహారం కావాలంటే వాస్తవంగా మనం చెప్పుకునేది అంటే నిజమైన నిలకడైనటువంటి ఆదాయం మనిషికి, ఇంటి యజమానికి కానీ భార్యకి కానీ భర్తకు కానీ నికరమైన ఆదాయం ఉండాలి. నికరమైన ఆదాయం ఉందంటే ఇప్పుడు వాళ్ళు టాపీ పని అంటున్నారు, గోల్డ్ సెంటరింగ్, మరి వీటన్నిటికీ మూలం ఇసుక, సిమెంటు, కంకర, ఐరన్. వీటి రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు తెలుసు, ఎలా దొరుకుతున్నాయో ఎలా దొరకట్లేదో తెలుసు. సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా మనకంటూ ఒక ఆదాయం లేనప్పుడు ఎన్ని ఇచ్చినా ఇస్తూ ఉంటే వచ్చినవి వస్తారని పోతానే ఉంటాయి. నికరంగా కావాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కుటుంబంలోని వ్యక్తికి నికరమైన ఆదాయం వచ్చే పని కానీ ఉద్యోగం కానీ ఏదో ఒకటి ఉండాలి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారా? జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడా అంటే కొన్ని చోట్ల కొన్ని రకాలుగా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి అనేది 175 ఆంధ్ర మొత్తానికి సీఎం. అన్ని నియోజకవర్గాలను ఆయన దగ్గరుండి చేయాలంటే ఇది చేయలేడు. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళలాగే ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క అభిమానులు వీళ్ళందరూ ఉన్నారు. కొంతమంది చేస్తూ ఉన్నారు, కొంతమంది చేయట్లేదు. అదంతా ఎవరి బాధ ఆడదే, ఎవరి ఇల్లు ఆడదే, ఎవరి వాకిలు ఆడదన్నట్టుగానే ఉంది. ఫైనల్ ఇక్కడ 20 సంవత్సరాల కూడా నాన్నగారు ఉన్నారు, మీరే చెబుతున్నారు. అలాగే కొత్తగా వెనుగల రాము గారు వచ్చారు. ఈసారి గుడివాడ అభివృద్ధి చెందాలంటే ఎవరుంటే బాగుంటుంది అంటారు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అంటే రాము గారు ఎలా చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈయనేమో ఎలా చేశారో చూసాము, ఆయన ఎలా చేస్తారో తెలియదు. తెలియని వ్యక్తిని ఒక రకంగా చేస్తాడని మనం ఎలా ఊహించగలం? తెలిసిన వ్యక్తి చేస్తున్నాడు, ఎంతవరకు చేశాడు అనేది ఇక్కడ ఉన్న రాష్ట్రం మొత్తం అందరికీ తెలిసిన విషయం. అది ఆ వచ్చే వ్యక్తి ఏం చేస్తాడని ఇంతవరకు రాలేదు కదా ఆయన. మరి వస్తే రేపు ఈయన గెలిస్తే పైన గెలవాలి, ఈయన ఒక్కడ గెలిస్తే చాలు, పైన అధికారం ఉండాలి. ఈయనే పని చేయాలన్నా పైన అధికారం ఉండాలి. ఆయన కూడా మనసులో ఎటువంటి ఆయన మెంటాలిటీ ఏంటో మాకు ఇంకా తెలియదు కదండి. మనం ఏ నిర్ణయం చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. రాజధాని తరలించడం అనేది ఎంతవరకు సాధ్యం? అంత పెద్ద కట్టడాలు కట్టి అక్కడ వేరే దగ్గరికి తరలిపోవడానికి ఎంతవరకు మంచిదంట? రాజధాని విషయానికి వచ్చేపాటికి వాళ్ళ ఆలోచన విధానం ఏంటో పూర్తిగా తెలియదు. సీఎం ఆలోచన విధానం ఏంటనేది ఆయన ఆలోచన విధానం, మా ఆలోచన మేము మిడిల్ కూడా కాదు, కింది స్థాయి వాళ్ళం. మా ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. సీఎం దృష్టి ఆయన ఉన్నాడు, పొలిటికల్గా ఆయన ఉన్న ఆలోచనలు ఆయనకు ఉంటాయి. మరి ఆయన ఏ ఆలోచనలతో 3 రాజధానులను ఎన్ని రాజధానులను పెట్టని డెవలప్ చేస్తే అందరికీ మంచి జరుగుద్ది. 3 పెట్టాడా 1 పెట్టాడా అన్నది కాదు ఇక్కడ సమస్య. డెవలప్ చేస్తే అందరికీ సంతోషమే. మీరు డెవలప్మెంట్ కావాలి. ప్రతి మనిషికి ఆసరాగా ఉండేటువంటి ఒక కుటుంబంలో ప్రతి వ్యక్తికి కాకపోయినా కనీసం మెయిన్ వ్యక్తికైనా నిలకడైనటువంటి ఆదాయం కానీ సంపద కానీ వస్తే ఆ సంసారం కానీ ఆ కుటుంబం కానీ ఏ చేసుకోవాలో చేసుకోగలుగుతారు, బాగుపడగలుగుతారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.